హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న స్కూల్ ఇటలీలోనే అత్యంత ఫేమస్ అయిన క్యాంపోర్చర్ కమ్యూనిటీ స్కూల్. ఈ స్కూల్లో ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ఇటాలియన్ పిల్లలు చదువుకున్నారు. ఇది ఎంత ఫేమస్ అయినా గానీ ప్రజెంట్ దీనిని క్లోజ్ చేశారు. కారణం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 2023లో ఈ స్కూల్లో చదువుకోవటానికి పిల్లలు లేని కారణంగా ఈ స్కూల్ ని కంప్లీట్ గా మూసేశారు. ఇటలీలోని ఒక గ్రామంలో ఉన్న కొండ మీద వేలాది మంది ప్రజలు నివసిస్తూ ఉండేవారు. కానీ ఈ గ్రామం ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. కేవలం ఈ ఒక్క గ్రామం ఇలా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇటలీలో ఇలాంటి గ్రామాలు 6000కు పైగా ఉన్నాయి. అక్కడ నివసించడానికి ఒక్క మనిషి కూడా లేడు. అసలు ఇటలీలో ఏం జరుగుతుంది, అక్కడ జనాభా ఇంతలా తగ్గిపోవడానికి గల కారణం ఏంటి అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అక్టోబర్ 2023లో ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక సర్వే రిపోర్ట్ బయటపడింది. ఇటలీకి చెందిన ఒక పత్రిక గత 3 నెలలుగా ఒక్క బేబీ కూడా పుట్టలేదు అని రాశారు. ఈ విషయం తెలిసి ప్రపంచం మొత్తం షాక్ కి గురైంది. 3 నెలలు అంటే 90 రోజులు. దాదాపు ఈ 90 రోజులలో ఒక్క బేబీ కూడా పుట్టకపోవడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయం కదా. 2015 ఫిబ్రవరి నెలలో ఇటలీకి చెందిన ఒక మినిస్టర్ తమ దేశం తొందరలోనే మరణించబోతుందని ప్రకటించి సంచలనం సృష్టించాడు. దానికి కారణం తమ దేశంలో పిల్లలు పుట్టకపోవడం లేదనే. పిల్లల్ని కనమని తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి 2016 సెప్టెంబర్ 22న ఇక్కడి ప్రభుత్వం నేషనల్ ఫర్టిలిటీ డేను ప్రారంభించింది. గత 50 సంవత్సరాల నుండి ఇటలీలో ఫర్టిలిటీ రేట్ భారీగా పడిపోతుంది. ఇక్కడ జనాభా తగ్గిపోవడానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఇటలీ చరిత్రలోకి వెళ్తే సరిగ్గా 115 సంవత్సరాల క్రితం ఇటలీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవించేవారు. ఆ సమయంలో ప్రజలు పిల్లల్ని కూడా ఎక్కువగానే కనేవారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఉంటే వ్యవసాయ పనులలో సహాయపడతారనేది వారి ఉద్దేశం. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ ఇటలీలోకి అడుగుపెట్టిందో అప్పటి నుండి ఇటలీకి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ సాలరీ సిస్టమ్ వచ్చింది. నెల రోజుల పాటు కంపెనీలలో పనిచేస్తే సాలరీ ఇస్తారు. ఎప్పుడైతే ఇలా ఇండస్ట్రియలైజేషన్ మొదలైందో పేరెంట్స్ కూడా పిల్లల్ని కనడం మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే వ్యవసాయంలో అందరూ కలిసి ఎంత డబ్బు సంపాదించేవారో అంతకంటే ఎక్కువ డబ్బులు ఫ్యాక్టరీలో పనిచేయడం ద్వారా వచ్చేవి. 1950లో వరల్డ్ వార్ జరిగినప్పుడు అక్కడ జనాభా చాలా వరకు తగ్గిపోయింది. దీని తర్వాత ఇటలీలో సోషల్ వెల్ఫేర్ సిస్టమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సిస్టమ్ లో కొన్ని విచిత్రమైన రూల్స్ ఉండేవి. దీని ప్రకారం ఇక్కడి పిల్లలు తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ కాదు, వారు ఓన్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఆ పిల్లల ఎడ్యుకేషన్ నుండి హెల్త్ వరకు అన్ని కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. అందుకే ఇక్కడి పేరెంట్స్ కి పిల్లల మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. 1950 నుండి ఇక్కడ బర్త్ రేట్ అనేది చాలా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, కొన్ని ప్రాంతాలలో పిల్లలు అనేవారే కనిపించడం లేదు. పిల్లల తగ్గుదలకి మరో రీజన్ ఏంటి అంటే బ్లాంక్ రిజిస్ట్రేషన్. ముఖ్యంగా ఆడవారు ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక బ్లాంక్ పేపర్ మీద సైన్ చేయాలి. ఇటలీలో 45% మంది మహిళలు జాబ్ హోల్డర్సే ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ జాబ్ లో జాయిన్ అయ్యే ముందు బ్లాంక్ పేపర్ మీద సైన్ చేయాలి. ఒకవేళ ఫ్యూచర్ లో ఈ మహిళలు ప్రెగ్నెంట్ అయితే ఆ బ్లాంక్ పేపర్ ను చూపించి వారిని జాబ్ లో నుండి తీసేస్తారు. ఇక్కడి ఆడవారు ఫైనాన్షియల్ గా ఎవరి మీద ఆధారపడవద్దు అనే ఉద్దేశంతో జాబ్ ని వదులుకోవడం ఇష్టం లేక వారు పిల్లలు పుట్టకుండా ఎన్నో మెడిసిన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అందువల్ల వారిలో ఇన్ఫర్టిలిటీ పెరిగిపోయింది. ఇక్కడ పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఎంజాయ్ చేసే మహిళలు భారీగా పెరిగిపోయారు. ఇక్కడ పిల్లలు పుట్టకపోవడానికి మరో కారణం కూడా ఉంది. చైల్డ్ బర్త్ నేషనాలిటీ అనేది లేకపోవడం ఒక కారణంగా చెబుతారు. దీనికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి చెప్పుకుందాం. మీరు జాబ్ చేయడానికి అమెరికా వెళ్లారు అని అనుకుందాం. ఒకవేళ మీకు అక్కడ బేబీ పుడితే ఆ బేబీ పుట్టుకతోనే అమెరికన్ సిటిజన్ గా మారిపోతుంది. కానీ ఇటలీలో అలా ఉండదు. మీరు అక్కడ నివసించినా ట్యాక్స్ పే చేసినా కానీ అక్కడ సిటిజన్ గా మారలేరు. అందుకనే అక్కడ జాబ్ చేసే చాలా మంది విదేశీయులు ఇతర దేశాలకు వెళ్లిపోతూ ఉంటారు.
ఆల్రెడీ అక్కడ జనాభా తక్కువ, ఇంకా దానికి తోడు ఇలాంటి రూల్స్ పెడితే ఎవరు మాత్రం అక్కడ జాబ్ చేయడానికి వెళ్తారు. దీనికి తోడు ఇటలీలోని వారి ఆదాయం కంటే ఖర్చే భారీగా పెరిగిపోయింది. ఒక సర్వే ప్రకారం ఒక వ్యక్తి ₹1 సంపాదిస్తే 145 రూపాయలు అప్పు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు పిల్లల్ని కని వారిని కూడా ఇబ్బంది పెట్టడం వారికి ఇష్టం లేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇటలీని కాపాడటం ఎలా? ఈ ప్రపంచ పటంలో ఇటలీ పూర్తిగా కనుమరుగు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ స్వీడన్ స్ట్రాటజీ. 1950లో స్వీడన్ ఫర్టిలిటీ రేట్ 2000 సంవత్సరం కంటే ఎక్కువగా ఉంది. తగ్గిపోతున్న జనాభాను మరింత తగ్గిపోకుండా ఏం చేసిందంటే ఆ దేశం కొన్ని రూల్స్ ని ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యమైనది చైల్డ్ కేర్. అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత తక్కువగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా అక్కడి పేరెంట్స్ 1 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని ఫ్రీగా స్కూల్ కి పంపించవచ్చు. మొదటి బిడ్డకి కాస్త ఎక్కువగా ఫీజు ఉంటే రెండవ బిడ్డకు వచ్చేసరికి కాస్త తగ్గుతుంది. ఇక 3 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు అసలు ఫీజే చెల్లించనక్కర్లేదు. అంతేకాదు ఇక్కడ ఉన్న మరో రూల్ పేరెంట్ లీవ్ పాలసీ. 1974లో స్వీడన్ ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పేరెంటల్ లీవ్ ఇచ్చిన దేశంగా పేరు సంపాదించుకుంది. ఇంతకీ పేరెంటల్ లీవ్ అంటే ఏంటి అంటే బిడ్డ పుట్టిన వెంటనే 16 నెలల పాటు తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా సాలరీని ఇస్తూ లీవ్ ని శాంక్షన్ చేస్తారు. ఇది పిల్లల్ని చూసుకోవడానికి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇటలీలో జనాభా తగ్గకుండా ఉండాలి అంటే తమ దేశంలో కూడా ఇటువంటి రూల్స్ ని ప్రవేశపెడితే బాగుంటుంది. ఇక ఈ 2 దేశాల గురించి విన్నాక మన ఇండియా మరియు చైనాలో మాత్రం ఇటువంటి సమస్య రాదనేది నా ఉద్దేశం. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.